వీళ్ళేంటి ఇంతలా ఆలోచించేస్తున్నారు? ఏంట్రా అంతలా ఆలోచించేస్తున్నారు? బావా, మా ఫ్రెండ్స్ అందరూ అరకూటీలని ట్రిప్లు వేస్తున్నారు. మాకేమి ఇంట్లోనే సరిపోయింది. బోర్ కొడుతుంది బావా. మీ సమ్మర్ హాలిడేస్కి మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళేవారా బావా? అరే అప్పట్లో మాకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారంటే చాలు. మాకు ఏకైక ఇంటర్నేషనల్ ట్రిప్ ఏంటో తెలుసా? అమ్మమ్మ గారు ఊరు. క్లాస్ లాస్ట్ ఎగ్జామ్ అయిపోగానే బుక్స్ అన్నీ సంచిలో పడేసి బస్సు ఎక్కి ఊరికి వెళ్తుంటే వచ్చే ఆ హ్యాపీనెస్ ముందు మీ అరకు ట్రిప్పులు ఊటీ ట్రిప్పులు కూడా ఎందుకు పనిచేయరా? అమ్మగారు ఊర్లో అంతలా ఏముంటుంది బావా? అరే చుట్టాల పిల్లలంతా ఒకే చోట చేరేవాళ్ళంరా మేము. ఇంట్లో దాదాపు 10-15 మంది పిల్లలు ఉండేవాళ్ళవరా. మధ్యాహ్నం పూట అందరం వరుసగా కిందన కూర్చుంటే అమ్మమ్మ పెద్ద బేషన్లో ఆవకాన్నం కలుపుకొని అందరి చేతిలో ఒక్కొక్క ముద్ద పెడుతుంటే ఆ ఫీలింగు టేస్ట్ వేర్రా. అది ఒక పిక్నిక్లా ఉండేది. బావా, ఒకే ఇంట్లో 10-15 మంది పిల్లలు ఉంటే మరి గొడవలు అవ్వా బావా? గొడవలా? యుద్ధాలే అయ్యేవిరా. రాత్రి పడుకునేటప్పుడు ఫ్యాన్ కింద ప్లేస్ కోసం కొట్టుకోవడం, ఉదయాన్నే బావి దగ్గర స్నానం కోసం పోటీ పడడం. కానీ ఆ గొడవల్లో కూడా ప్రేమ ఉండేదిరా. హాలిడేస్ అయిపోయి మళ్ళీ ఎవరు ఊరాలు వెళ్ళిపోయినప్పుడు బస్సు ఎక్కి అందరం ఏడ్చేవాళ్ళం తెలుసా? ఆ బాండింగ్ ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఇన్స్టా చాట్లో ఎక్కడ దొరుకుద్దిరా? బావా నిజంగా అప్పట్లో అంత బాగుండేదే బావా? అవునరా. మీకు ఇంకొక ప్రపంచం చూపిస్తాను రండి. బావా ఏంటి బావా స్నాక్స్ అయ్యి? నీకు ఎప్పుడు తిండిగోలనేట్రా?